పాపం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు సత్య గారు? ఏముంది, తన వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు పాపం వాడు ఇక్కడిక్కడే తిరుగుతూ మనల్ని చూస్తూ ఉంటాడు. అంతేనండి. వారి ఆత్మల ముక్తి కోసం ఆ దేవుడు ముహూర్తం రాసే ఉంటాడు. అప్పటి వరకు మనం చేసేదేముంది? అన్నయ్య, ఈ దౌర్భాగ్యురాల్ని క్షమించు. నేనే నీ చెల్లెల్ని, నేనంటే నీకు ప్రాణమని ఊరందరికీ చెప్పావు. అలాంటి ప్రాణానికి ప్రాణమైన చెల్లి కనీసం నీ శార్థ కర్మలు చేయడానికి కూడా రాలేదని ధైర్యంగా నేనే నీ చెల్లెల్ని చెప్పలేని ఈ చెల్లెల్ని క్షమించు. ఏంటన్నపూర్ణ ఇది? ఇలా తిండి తిప్పులు మానేసి కూర్చుంటే అనుకున్నవన్నీ జరిగిపోతాయా ఏంటి? మరేం చేయమంటావు వదినా? నాకు తెలిసింది ఇది ఒక్కటే. ఇంతకు మించి నేనేం చేయగలను? ఇలాగే అనుకుని ఇంట్లో కూర్చో. ఆ మణమ్మ చేయాల్సినవన్నీ చేసుకుంటూ పోతుంది. అదే వదినా నా భయం. ఇప్పటి వరకు తనేమనుకుంటుందో అదే చేస్తూ ఉంది. నేనే తనని ఆపలేకపోయాను. ఎలా ఆపగలం అన్నపూర్ణ? వాళ్ళంటే ధనవంతులు, ఏదైనా చేస్తారు. కనీసం మన అమ్మాయినైనా కాపాడుకుందాం అన్నపూర్ణ. ఏంటి వదినా నువ్వనేది? వాళ్ళ వల్ల మంజుకేమైనా అపాయమా? అపాయం అంటే వింటన్నపూర్ణ, కనబడట్లేదా? నీకింకా అర్థం కావట్లేదా? అయ్యో పిచ్చి అన్నపూర్ణ, ఆ మణమ్మ కొత్త కోడలుందిగా, అదే సిరి. ఆ అమ్మాయికి ఊర్లో బోల్డ్ అనే ఆస్తులున్నాయంట. వాటి కోసమే కదా ఆ సిరి మీద అటాక్ జరిగింది. ఇక మన అమ్మాయి మంజేమో తనని కాపాడుకోవడానికి ఉత్తమ కానిస్టేబుల్లో అక్కడ డ్యూటీ చేస్తుంది. ఈ గొడవల్లో మన అమ్మాయికి జరగకూడదు ఏదైనా జరిగితే? మనమ్మకు మన అమ్మాయి అంటే ఎలాగో ఇష్టం లేదు కాబట్టి ఆ గొడవలని ఆసరాగా చేసుకుని మంజుకేమైనా అపాయం తలపెడితే అప్పుడు మనకు దిక్కెవరు? ఈ గొడవలన్నింటినీ పక్కకు పెట్టేసి మంజుని తీసుకుని మనం ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందేమోనని నా ఆలోచన. కాస్త మంజుకి కూడా రిలీఫ్గా ఉంటుంది. కొత్త ప్లేసు, కొత్త వాతావరణం. మంజుని మార్చుకోవచ్చు. నీకు తెలియందేముంది అన్నపూర్ణ, 4 రోజులు దూరంగా ఉంటే వాళ్లే అన్నీ మర్చిపోతారు. కావాలంటే అప్పుడు మనం మంజుకి వేరే పెళ్లి చేయొచ్చు. అంటే నా కొడుకే ఇచ్చి చేయమని అనట్లేదు అన్నపూర్ణ. నీకెవరు నచ్చితే వాళ్లతో చెయ్యి. మనకి మన అమ్మాయి ముఖ్యం. ఇది ఆలోచిస్తుందంటే నా బుట్టలో పడ్డట్టే. ఆలోచించు అన్నపూర్ణ, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఒక్క మాట అన్నపూర్ణ, ఆ సత్య మరో పెళ్లి చేసుకుని ఆ సిరిని ఇంటి కోడలుగా తీసుకొచ్చాడు. అలాంటిది మనమ్మాయికి ఏం తక్కువ? పైగా కానిస్టేబుల్ గా ఉద్యోగం కూడా చేస్తుంది. తొందరలోనే ఏఎస్ఐ కూడా కాబోతోంది.
అమ్మయ్యా, ఇదిక నా మాట ఒప్పుకున్నట్టే. అన్నపూర్ణ, ఆలోచించి అందరికీ మంచి జరిగే నిర్ణయం తీసుకో. నువ్విలా తిండి తిప్పలు మానేసి కూర్చోకు. సరైన నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాను.